ప్రధాని మోడీ మరి కాసేపట్లో శ్రీనివాస్ ప్రధాని మోడీ సున్నిపేట నుంచి కొద్దిసేపటి క్రితమే శ్రీశైలంలోని భ్రమరంభ అతిథి గృహానికి చేరుకున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే దాదాపు ఒక 20 నిమిషాలు ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో పాల్గొనబోతున్నారు. ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ఉంటారు. ఆ తర్వాత ఏదైతే శివాజీ రూపాన్ని కూడా ఆయన అక్కడ ధ్యాన కేంద్రాన్ని కూడా పరిశీలించబోతున్నారు. అనంతరం అక్కడే ధ్యానం కూడా చేయబోతున్నారు. చేసిన తర్వాత మళ్ళీ తిరిగి భ్రమరాంబ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. అక్కడే శ్రీశైలాన్ని, ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న శ్రీశైలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 1650 కోట్ల రూపాయలతోటి శ్రీశైలాన్ని పూర్తి స్థాయిలో దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించింది. ప్రణాళిక మొత్తాన్ని కూడా మోడీకి సీఎం చంద్రబాబు వివరించబోతున్నారు. వివరించిన తర్వాత ఏదైతే శ్రీశైలానికి మరింత అభివృద్ధి చేసేందుకు ఏమేం కావాలి, ఎలా ముందుకెళ్తే బాగుంటుందన్న కోణంలోనే మొత్తం ప్రధాని మోదీకి వివరించబోతున్నారు. వీటన్నింటినీ ఏదైతే మోడీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో శ్రీశైలాన్ని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అయితే వ్యూహరచన చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే శ్రీశైలం పరిధిలో ఉన్న చిన్న చిన్న ఆలయాల మొత్తాన్ని కూడా శ్రీశైలం పరిధిలోకి తీసుకురావాలి. తద్వారా ఆ ఆలయాలు కూడా డెవలప్ అవుతాయి. శ్రీశైలం ఆలయం కూడా పెద్ద స్థాయిలో అవతరిస్తుందని చెప్పని కోణంలోనే ఇటు ఏపీ ప్రభుత్వం కూడా యోచిస్తుంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీంతో పాటు ఏదైతే శ్రీశైలానికి వచ్చే ఇటు హైదరాబాద్ రహదారి కావచ్చు, దోర్నాల వైపు నుంచి వచ్చే రహదారి కావచ్చు, 2 రహదారులను కూడా మరింత విస్తరించాలి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భక్తులు రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పని కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వాటి మీద కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మోడీకి వివరించబోతున్నారు. వివరించిన తర్వాత ఏదైతే శ్రీశైలం అభివృద్ధి ఎలా చేస్తే ఎలా భక్తులకి మరింత సౌకర్యం కలుగుతుంది అన్న కోణంలోనే మోడీకి సీఎం చంద్రబాబు వివరిస్తారు. ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న శ్రీశైలాన్ని దేశంలోనే మరింత ప్రసిద్ధిగాంచిన క్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇటువంటి తరుణంలో మోడీ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం మరింత అభివృద్ధి చెందేందుకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. మోడీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో 50 నిమిషాలు గడిపిన తర్వాత అక్కడే ఆయన ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆయన పూజలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. 50 నిమిషాల పాటు స్వామివారి సేవలో మోడీ గడపబోతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో మోడీ పర్యటన సాగించేందుకు గత వారం 10 రోజుల నుంచి కూడా ఇటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయితే చర్యలు చేపడుతుంది. ఆ తర్వాత శివాజీ ధ్యాన కేంద్రాన్ని కూడా ఆయన సందర్శిస్తారు. అక్కడ ధ్యాన కేంద్రంలో ఆయన 15 నిమిషాల పాటు మోడీ ధ్యానంలో పాల్గొనబోతున్నారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధ్యానంలో పాల్గొంటారు. మోడీ పర్యటన ఏదైతే ధ్యాన కేంద్రంలో పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. కొద్దిసేపు విరామం తర్వాత తిరిగి కర్నూలు చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపేట నుంచి బయలుదేరి ఏదైతే ఓరవకల్లు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి సూపర్ జిఎస్టీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. శ్రీనివాస్, రైట్. ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.